హలో స్టూడెంట్స్, ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్లో రిజల్ట్స్ అనేటివి ఎవరికైతే రాలేదో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్స్ అనేటివి మీరు మొత్తం కూడాను 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ మొత్తం కూడా అప్లోడ్ చేశారో లేదో కూడా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ లింక్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అయితే సప్లీలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు సెకండ్ ఫేజ్వి అసలు ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో చూసుకున్నట్లయితే ఏపీ సెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేటివి అయితే రాలేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకు ఎనేబుల్లో ఉంది. ఎవరికైతే ఇంకా మీకు ఫేజ్ 2లో రిజల్ట్స్ అనేటివి రాలేదో మళ్ళీ కూడా మీకు ఛాన్స్ అనేది ఉందన్నమాట. డేట్స్ కూడా ఫైనల్ డేట్స్ అనేటివి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద అయితే గమనించండి మమ్మ. 6th జూలై అయితే మనకు రేపే లాస్ట్ డేట్ అనమాట. మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే మీకు ర్యాంక్ అనేది అయితే పాపప్ అవుతుందన్నమాట. అంతవరకు అయితే మీకు ర్యాంక్ అనేది రాదు. దట్టు మీరైతే ఎలిజిబుల్గా ఉండారనమాట ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా, అందుకే చెప్తున్నా. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే అన్న ఏది బెస్ట్ కాలేజ్, వెబ్ ఆప్షన్స్ ఏది పెట్టుకోవాలి, అసలు ఈ బీటెక్లో మేము జాయిన్ అవుతున్నాం, ఫార్మసీలో జాయిన్ అవుతున్నాం, బీటెక్లో ఏ బ్రాంచ్ అనేది మాకు బెటర్ అని అయితే అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ అయితే గైస్ నన్ను కాంటాక్ట్ అవ్వండి అని పెయిడ్ అయితే తీసుకుంటుంటారు. మీరు అస్సలు ₹1 కూడా ఎవరికి కట్టకండి. కౌన్సిలింగ్ చేపిస్తాం, వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తామని. మీరు ఒకసారి గవర్నమెంట్ వేలో ఆలోచించండి. వాళ్ళు ఈజీగానే పెడతారు ప్రాసెస్ మొత్తం. నేను కావాలంటే ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను, అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. టీమ్ సపోర్ట్ చేస్తారు.